సీఎం సార్ మీ ఇంట్లోనైనా పని ఇవ్వండి. గురుకుల అభ్యర్థుల ఆవేదన. కనిపించని రేవంత్ సర్కార్ కనికరించని రేవంత్ సర్కార్ అట్టహాసంగా అపార్ట్మెంట్స్ లెటర్స్, దిక్కు దివానా లేని పోస్టింగ్ల ఆర్డర్సు, మానసికంగా ఆర్థికంగా నలిగిపోతున్న అభ్యర్థులు, సీఎం ఇంటి ముందు గోడు వెళ్ళబోసుకున్న వైనం, లోనికి అనుమతించని భద్రతా సిబ్బంది, ఇంకెన్నాళ్ళిలా అంటూ ఆవేదన. సీఎం సార్ మీ ఇంట్లోనైనా ఏదైనా పని ఉంటే ఇప్పించండి. దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ప్లీజ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వండి. మా పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. కొంగు పట్టి అడుగుతున్న మీ ఆడబిడ్డలను దయచేసి కనికరించండి సీఎం గారు. ఇది గురుకుల అభ్యర్థిని ఆవేదన. జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటి వద్ద కనిపించిన దృశ్యం ఇది. ఎంతో శ్రమించి గురుకుల పోస్ట్ సాధించిన ఆమె నేడు సీఎం రేవంత్ ఇంటిరెడ్డి ముందు తనకు పోస్టింగ్ కోసం పడిగాపులు కాస్తుంది. తనకు ఓ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వండి అంటూ ఓ యాచకురాలిగా అభ్యర్థిస్తుంది. ఆమె మాత్రమే కాదు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆ గురుకుల అభ్యర్థులందరూ అక్కడ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. బంజారాహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన గురుకుల అభ్యర్థులు ఆయన కలిసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. అట్టహాసంగా తమకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేనే వేసిన ఈ గురుకుల పోస్టులు, నేనే ఇచ్చిన ఈ అపాయింట్మెంట్ లెటర్స్, ఇది మా ప్రభుత్వం గనతే ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అని సంకలు గుద్దుకున్నారు, భుజాలు తడుముకున్నారు. ఇక దీనికి తగ్గట్టే వాళ్ళ సోషల్ మీడియా ఊదరగొట్టింది. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు నింపేసినామని. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ వేసినవి. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్ష పెట్టినవి. ఆ 30,000 ఉద్యోగాలకు కూడా కేసీఆర్ రిజల్ట్ ఇచ్చిండు. వాటికి అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చి భుజాలు సంకలు గుద్దుకున్నాడు. ఇప్పుడు ఇచ్చి 3 నెలలు అవుతుంది. ఏది ఇచ్చింది కదా, నియామక పత్రాలు ఇచ్చినట్టు చేతిలో పెట్టి ఫోటోలు కొట్టుకొని బూమ్రాగా అంటాడు కదా కేసీఆర్, బ్రహ్మాండంగా ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వలేదు. నియామక పత్రాలు అందినాయి కానీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఎక్కడ ఉద్యోగం చేయాలో, ఏ ఆఫీసులో ఉద్యోగం చేయాలో, ఏ బడిలో ఉద్యోగం చేయాలో చెప్పలే వాళ్ళకు. ఆఖరికి ఇంటి చుట్టూ తిరగవలసి వస్తాను. సీఎం ఇంటి చుట్టూ తిరగవలసిన పరిస్థితి వస్తాను. ప్రిపరేషన్ అయ్యి పరీక్ష రాసి జాబులు కొచ్చి నియామక పత్రాలు అందుకొని ఎక్కడ ఉద్యోగం చేయాలో 3 నెలలుగా తెలియకుండా ఇట్లనే ఉంటాను. 3 నెలలుగా జీతాలు లేవు, 3 నెలలుగా పోస్టింగ్ లేదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ఇందిరమ్మ పరిపాలన, ఇది ప్రజా పరిపాలన. ఏది నియామక పత్రాలు చేతిలో పెట్టి పోస్టింగ్లు ఇవ్వకుండా ఇంటి చుట్టూ తిప్పుకోవడం, ఇది ప్రజా పరిపాలన. అందుకే నేను ఏం చేస్తాను, ఇంటికి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఇల్లున్నది. జూబ్లీహిల్స్లో ఇల్లున్నది కాబట్టి ఏ సమస్య వచ్చినా ఇంటికే పోతాను. ఇది పెద్ద తలనొప్పిగా మారింది కదా. దీన్ని కాస్త పోలీస్ కంట్రోల్ రూమ్కి మారిస్తే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. అక్కడ ధర్నా చేయడానికి వీలు ఉండదు. అక్కడికి వచ్చిన 4 దాన్ని పంపిస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కే తన సీఎం క్యాంప్ ఆఫీస్ని మార్చుకుంటే ఇక అలా నిద్రపోయినా, ఇక పట్టించుకోకపోయిన రాష్ట్రాన్ని ఎవడు ఏమన్నాడు అనే ఆలోచనకు వచ్చినట్టు కనబడతాను. ఇంత పెద్ద ప్రగతి భవన్ కట్టింది, అక్కడ ఉంటలేడు, పోయి కమాండ్ కంట్రోల్ రూమ్లో దాచుకుంటాడట. ఇట్లున్నది సీఎం గారి తీరు. ఏమంటుందా బిడ్డ, మీ ఇంట్లో ఏమైనా పని మనిషి పోస్ట్ ఉంటే ఇయ్యుర్రి, ఆ బౌల్లో ఏదో కడిగి మీరు ఇచ్చే డబ్బులు తీసుకుంటా అయ్యా అని అడుగుతానంటే ఇక ఈ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు వచ్చినాయో చూసుకోవాలి. వీటికే దిక్కు లేదు. మెగా డిఎస్సీ ఎత్తాం అంటాడు, 20,000తోటి మెగా డిఎస్సీ ఎత్తాం అంటాడు. దీనికే మొదటికే మోచ్చం లేకపోయా. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే నువ్వు పోస్టింగ్లు ఇస్తలేవు. కేసీఆర్ వేసిన ఉద్యోగాలకు వాళ్ళు రాసి పాస్ అయిన అభ్యర్థులకే నియామక పత్రాలు చేతిలో పెట్టి ఇప్పటి వరకు పోస్టింగ్లే ఇవ్వకపోతే ఇంకా 11,000 20,000 ఇత్తగివ్వ గిట్లనే ఇంటి చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలిసి చేస్తానులా, ఇవి తెలియక చేస్తానులా, లేకపోతే తిప్పల పెట్టాలని చేస్తానులా. ఓ వైపు రైతులను తిప్పల పెడతా అంటారు, ఓ వైపు నిరుద్యోగులను తిప్పల పెడతా అంటారు, ఓ వైపు ఉద్యోగాలు కొట్టిన వాళ్ళను, జాబులు వచ్చిన వాళ్ళను పోస్టింగ్లు ఇవ్వకుండా తిప్పల పెడతా అంటారు. ఎందుకు నీ దిక్కుమాలిన ప్రభుత్వం? దేనికి నీ దిక్కుమాలిన ప్రభుత్వం చెప్పు జరా? ఇట్లా ఏడిపియడానికా?
అన్ని వర్గాల ప్రజలు నేర్పిస్తాను ఇది.